హాయ్ ఫ్రెండ్స్, ట్రెండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ నిజంగా భలే ఎమోషనల్ అట్రాక్షన్ అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. అతను చేసినటువంటి తప్పుల్ని ఏటోళ్ళు మీరు చేశారు, అందుకని మీరు స్టాక్ మార్కెట్లో విపరీతంగా నష్టపోయారు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు కనుక ట్రేడ్స్ చేస్తారు, 1,00,000 2,00,000 వస్తాయని దిగుతారు, 3,00,000 నుంచి వస్తారు, ఒక రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, 4 రోజులు వస్తుంది, ఒకేసారి అన్ని డబ్బులు పెట్టేసేసి మొత్తం దొబ్బేసుకుంటారు అని చెప్పేసి చెప్తా. ఎమోషనల్తో చేస్తున్నారు. యూట్యూబ్లో మీరు అడ్డమైనటువంటి వీడియోలు చూస్తున్నారు, అందుకనే మీరు బాగా బొక్కలు పారిపోతున్నాయి. కాబట్టి మీకున్నటువంటి ఒకే ఒక్క దారి ఆకుపచ్చ గది అని చెప్పేసి చెబుతున్నాడు. అసలు ఈ చేసినటువంటి తప్పులు ఇవన్నీ ఏంటంటే, ఇంతకుముందు మీరు చూడండి, ఆ చేసింది మొత్తం స్టాక్ మార్కెట్ గురించి ఇతనికేం తెలియదు కదా. ఎప్పుడు ఆ స్టాక్ మార్కెట్లో ఎమోషనల్గా ట్రేడ్ చేయటమే. ఫస్ట్ ఏం జరిగిందంటే, స్టాక్స్ అంటే బిట్కాయిన్ ఇవన్నీ పడతా ఉన్నప్పుడు కొంటా పోయాడు, అమ్ముతూ పోయాడు. హై ప్రైస్ దగ్గర కొన్నాడు, లో ప్రైస్ దగ్గర అమ్మాడు. ఏంది దాని అర్థం అంటే, ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉన్నాడు బిట్కాయిన్ని 1,20,000 దగ్గర బై చేసి మరలా 65,000 దగ్గర సెల్ చేస్తాడా? ఎవడైనా సరే తల మీద ఎవరైనా స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు. సో పూర్తిగా దానికి ఏం లేదు. అందువల్లనే అతను 1,50,00,000 పోగొట్టుకున్నాడు. ఇతను 1,50,00,000 పోగొట్టుకోవడం కాకుండా ఇతను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఒక దగ్గర 600 మందిని నట్టాట ముంచాడు. ఒకళ్ళ ప్రాణాలు కూడా పోయినాయి. ఇంత దరిద్రపు ట్రేడింగ్స్ అనేటువంటి చేశాడు. తర్వాత ఏం చేశాడే, నేను 100 కోట్లు చేస్తాను అని చెప్పేసి ఇచ్చేసి ఏదో ఒక 3 లక్షలతో స్టార్ట్ చేసి వస్తున్నాయి పోతున్నాయి అట్లా జరుగుతా ఒకరోజు అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ట్రేడ్ చేయడం కదా. ఒకరోజు 1,00,000 రాగానే ఇక తిరుగులేదు మొదలైంది అని చెప్పేసి పాత వీడియోలు చూడండి మీరు, థంబ్నెయిల్స్ భలే ఉంటాయి. ఇక ఎగిరి వెళ్ళిపోయినట్టే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఒకే రోజు 40 లక్షలు పోగొట్టుకోయాడు అన్నాడు. అది వీడియో చేశాడు. 40 లక్షలు పోగొట్టుకొని ఎవడైనా సరే చెప్పగలడా అన్నాడు. సో అంటే ఇతను పూర్తిగా చేసింది ఎమోషనల్ ట్రేడ్స్. ఇతని తప్పులను ఏమంటున్నాడు, మీరు ఇట్లాంటి అడ్డమైనటువంటి వీడియోలు చూసి 1,000 రూపాయలు 2,000 10,000 అన్నీ కలిపి కొట్టేసి పోగొట్టుకుంటారని ఈయన యొక్క ఎక్స్పీరియన్స్ని ప్రజల మీద రుద్దుతూ ఎమోషనల్ అట్రాక్షన్ అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అని అంటే, మీరు గనక మార్కెట్లో మీ పోగొట్టుకున్నటువంటి 40-50 లక్షలు 3 నెలల్లో వస్తాయో రావో తెలియదు, కానీ మీరు గనక తర్వాత ఈ సర్వీసెస్ని అంటే ఆకుపచ్చ గది సర్వీసులు ఉన్నాయి కదా, దాని తర్వాత కంటిన్యూ చేసుకున్నారనుకోండి, మిగతా 50-60 లక్షలు కోటి రూపాయలు వచ్చేస్తాయని చెప్పేసి చాలా తేలిగ్గా చెప్తున్నాడు. మరి మనోడు కోటి రూపాయలు వచ్చేటట్టయితే మనోడు ఎన్ని ట్రేడ్లు చేశాడు అనేది చూపించాలిగా, ఎన్ని కోట్లు సంపాదించాడో చూపించాలిగా. పబ్లిక్ ఆలోచించండి. తర్వాత పూర్తిగా ఇవన్నీ చెప్పడం తప్ప, ఇప్పుడు యూట్యూబ్లో తన యొక్క ఛానల్ని కనుక మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఊహాజంతమైన పాత్ర అండి ఎవరిని అంటున్నట్టు కాదు. ఈ యొక్క ఊహాజంతమైనటువంటి యూట్యూబ్ ఛానల్ని చూస్తే అతను అన్ని వీడియోలు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, చెట్లుగా డబ్బులు కాస్తాయి అనేటువంటిది తప్ప, ఏదైనా ఒక చార్ట్ అయినా అనాలిసిస్ చేసి ఇదిగో ఇట్లా వచ్చింది, ఈ విధంగా తీసుకున్నాను, ఇట్లా చేశాను, ఏదైనా ఎక్కడైనా సరే చూపించాడా? లేదు. ఆయన ట్రేడర్ కాదు, ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఒక రాయి కొనటం అమ్మటం వచ్చు అనమాట. కొనటం అమ్మటం వచ్చు కాబట్టి ఇట్లా చేయగలుగుతున్నాడు. తర్వాత కాపీ ట్రేడ్ గురించి అన్నీ సెటరేట్ చేసుకొని అన్నీ ఇచ్చేసుకొని చేశాను అని చెప్పేసి చెబుతున్నాడు. దీంట్లో ఏమంటున్నాడంటే, మీరు ముందు అసలు పర్ఫెక్ట్గా కాకుండా ట్రేడింగ్ చేస్తున్నారు, అందుకని మీరు బాగా డబ్బులు నష్టపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు కదా. మరి ఇతను పబ్లిక్ మీద ప్రయోగాలు చేసేటప్పుడు అసలు ముందు ఇతను ప్రయోగాలు చేసి ఆ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత కదా పబ్లిక్ దగ్గరికి వెళ్ళాల్సింది. అట్లా లేదు, చేయడం పబ్లిక్ మీద ప్రయోగాలు చేసి ఎట్లా వస్తాయి డబ్బులు, కమిషన్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి వాడు అనమాట. మరి 12 స్ట్రాటజీస్ ఎందుకని నష్టపోవటం అనేటువంటిది జరిగింది. 12 స్ట్రాటజీస్ డిజైన్ చేశాడు. 12 స్ట్రాటజీస్ కాపీ ట్రేడింగ్లో మొత్తం జీరోలు అయిపోయినాయి. లేటెస్ట్గా అసలు ఇక తిరుగులేదు అని చెప్పేసి ఆల్వేస్ ఎనీ టైం మనీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చాడు. అది కూడా బొక్కలు పడిపోయింది.
జీరోలు అయిపోయినాయి. కావాలంటే ఆ స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టున్నాను నేను. సో మనం చెప్పేది ఏంటంటే, ఇటువంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో లక్షలు కోట్లు ఒకసారిగా రావు. మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు రాజుగారి ట్రేడ్స్ అని చెప్పేసి చెప్పాడు కదా. ఈ రాజుగారి ట్రేడ్స్లో ఎక్కడైనా సరే అతను ఇదిగో నాకు 10,000 లక్షలు అవుతాయి సాయంత్రానికి అన్నాడు కదా. ఒక్కరోజు 10,000ని 50,000 చేసిందన్న మీకు చూపించాలి కదా. ఇవన్నీ అతను పాపం గడుపుకోవడానికి ఎవడో ఒకడు అమాయకుడు వల్లో పడకపోతాడా అని. అలాగే మళ్ళీ నా ఛానల్ని ఆదరించండి. ఇక్కడ వ్యాంటేజ్ అనేటి రెఫరల్ లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. దాని ద్వారా మీరు వ్యాంటేజ్ అకౌంట్ను ఓపెన్ చేసుకొని గోల్డ్లో ట్రేడ్, బిట్ కాయిన్లో ట్రేడ్ అన్నీ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ చాలా బాగుంటుంది. ఓకే, కాబట్టి హీఈస్ నాట్ ఏ ట్రేడర్, హీఈస్ ఏ చీటర్. దాదాపుగా చాలామంది ఎవిడెన్సెస్ వాళ్ళతో మాట్లాడినవి అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఇది ఇతని ద్వారా బాగా నష్టపోయినాయి. ఎంతమంది కొన్ని వీడియోస్ చేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టాం. ఇంకా రెచ్చిపోతూ ఉంటే ఆ వీడియోస్ కూడా మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టి పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ తెచ్చేటువంటి ప్రోగ్రామ్స్ చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇదని మాత్రం వదిలే పనే లేదు. ఈ కంటిన్యూగా ఇటువంటి వ్యక్తుల మీద వీడియో చేయడం అనేటువంటిది పెద్ద తలకాయ నొప్పిగానే ఉంది. కానీ ఇంత బాగా రెచ్చిపోవటం ఈరోజే చూడండి, దగ్గర 3-4 వీడియోస్ పెట్టాడు. ప్రతి వీడియోలో ఇప్పుడు కాపీ ట్రేడింగ్ అనేటువంటిది పెట్టాడు. అది వర్కౌట్ కాదని అతనికి తెలుసు. అందుకని ఇది ఒకేసారి మనం ఒక జాక్పాట్గా నెలకు 1 లక్ష, ఒక 10 లక్షలు 20 లక్షలు సంపాదించేసుకుంటే మనం ఈసారి జాగ్రత్త పడదాము అనేటువంటి కాన్సెప్ట్లో ఉండొచ్చు. అందుకని ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఆకుపచ్చ గది అనేటువంటి ప్రోగ్రాం తీసుకొని వచ్చాడు. దీంట్లో అసలు చాలా మ్యాజిక్ చూడండి. 3 లక్షల రూపాయలు మీ అకౌంట్లో ఉండాలి. మనవాడికి 2 లక్షలు కట్టాలి ఫీజు. ఇది ఎక్కడ ఇదో మనకు అర్థం కాదు. మీ 3 లక్షల బొక్క, ఆ 2 లక్షల బొక్క అయిపోతాయి. పొరపాటు ఒకటి ఇంతకుముందు ఇండియన్ స్టాక్ మార్కెట్లో సేమ్ ఇదే ప్రోగ్రాం, ఇల్లు ప్రోగ్రాం అని, అలాగే కారు ప్రోగ్రాం అని, బైక్ ప్రోగ్రాం అని, ఇట్లా రకరకాలైన ప్రోగ్రామ్స్ తెచ్చి ప్రజల్ని నట్టేట ముంచాడు. అప్పుడు ఏంటంటే నేను పట్టించుకోలేదు, ఇంత ఫ్రాడ్ చేస్తాడని నాకు తెలియదు. కొంతమంది చెప్పిన తర్వాతే నేను ఈ వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు ఇండియన్ మార్కెట్లో 3 లక్షలని 3 నెలల్లో ₹1 కోటి చేస్తానని అసలు పెట్టేసి ఫీజులు దగ్గర ఒక 10-15 మంది దగ్గర ఫీజులు తీసుకొని దాదాపు 15-20 లక్షలు సంపాదించుకొని దీని మీదే ఎవడైనా ఆస్తి వస్తాడు, పోయినవి మనం ఎట్లాగైనా గెయిన్ కావచ్చు అనేటువంటి ఆస్తి వస్తారు కదా. అటువంటి వాళ్ళతోటి హ్యాపీగా ఇల్లు కట్టుకొని వాళ్ళని నట్టేట ముంచేశాడు అనమాట. సార్